మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు తెలియచేయుచున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. పెనుయేలు అని అక్కడ 3 వేసి ఫుట్ నోట్లో దేవుని ముఖము అని ఉంది. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే యాకోబు తన మామ దగ్గర కొలువు చేసి వివాహాలు చేసుకొని విస్తారమైనటువంటి జనంగా లేకపోతే విస్తారంగా అభివృద్ధి చెందిన తర్వాత విస్తారమైనటువంటి సంపదను కూడగట్టుకొని ఇప్పుడు అన్న అయినటువంటి ఏశావును కలవడానికి వస్తూ ఉన్నాడు. ఏశావును కలవడానికి వస్తూ, ఏశావు నన్ను నా భార్యలను బిడ్డలను చంపుతాడేమని భయపడుతున్నటువంటి సందర్భం. ఆ ముందు ఆ వచనాల్లో 11వ వచనం నేను చదువుతున్నాను. 11వ వచనంలో అక్కడ నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అన్నాడు. నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అన్నాడు. గుంపులు గుంపులుగా వారిని సమకూర్చి వారిని పంపించి ఒక్కడే యబ్బోకులో ఒక్కడే నిలిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన చేసే క్రమంలో దేవుని సన్నిధిలో నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అని చెప్పాడు. చెప్పినప్పుడు నీ పేరేమి అడిగినప్పుడు నా పేరు యాకోబు అన్నప్పుడు దేవుడు నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలే అని చెప్పాడు. చెప్పిన తర్వాత నీ పేరేమి అని దేవుని అడిగినప్పుడు నా పేరు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పి ఆశీర్వదించాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటనలో మనం చూసినప్పుడు ఆ స్థలానికి యాకోబు పేరు పెడుతున్నాడు. పెనుయేలు అని పేరు పెట్టాడు. పెనుయేలు అని అంటే దేవుని ముఖము అని అర్థం. అక్కడ దేవుని దర్శించిన స్థలం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాకోబు చాలా భయంతో ఉన్నాడు. అన్నను ఫేస్ చేస్తే అన్న నన్ను ఏం చేస్తాడో, అన్న నన్ను చంపేస్తాడేమో అనేటువంటి చాలా భయంతో ఒంటరిగా ఒక్కడే అక్కడ యబ్బోకులో నిలబడి యబ్బోకులో నిలిచి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న దానిని బట్టి దేవుడు తనను ఆశీర్వదించిన స్థితి కనిపిస్తుంది. ఈ సందర్భం నుంచి, ఈ ఉదంతం నుంచి మనం తీసుకోవలసినటువంటి ఒక ఆలోచన ఏంటి అని అంటే, మనలను ముందున్నటువంటి జీవితంలో ఏ విషయాలైతే మనను భయపెడుతున్నాయో, ఏవైతే మనకు భయానికి గురి చేస్తున్నాయో వాటన్నిటిని ఫేస్ చేయకముందు, వాటన్నిటిని దర్శించకముందు, లేకపోతే వాటన్నిటిని ఎదుర్కొనకముందు మొదటిగా దేవునిని మనం ఎదుర్కొన్నట్లయితే ఆ తర్వాత పరిస్థితులన్నీ సజావుగానే సాగిపోతాయి. యాకోబు జీవితంలో జరిగిన ఈ సంఘటన అక్కడ దేవుని ముఖాన్ని నేను దర్శించుకున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఏశావు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏశావుతో కూడా అన్నాడు, నేను దేవుని ముఖమును చూచినట్లుగా నీ ముఖాన్ని చూస్తున్నాను అన్నాడు. అంటే ఒకరికొకరు సమాధాన పడ్డారు. ఒకరికొకరు కౌగిలించుకొని కన్నీరు కార్చారు. తర్వాత యాకోబుకు తనే మార్గం చూపిస్తున్నాడు. నేను ముందు నడుస్తాను, నా వెనక రండి అని చెప్తున్నాడు. కొంతమంది మనుషులను పురమాయించాడు. అంటే ఇవన్నీ అలా జరగడానికి గల కారణం ఏంటి అని అంటే, యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన స్థితిని బట్టియే అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. పరిస్థితులు మన ముందున్నటువంటి పరిస్థితులు చాలా భయానకంగా ఉండొచ్చు. మన ముందున్నటువంటి వ్యక్తులు మనకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. ఒకవేళ మన మీద శత్రుత్వాన్ని పెంచుకొని ఉండవచ్చు. ఏ పరిస్థితి అయినా, ఎలాంటి శత్రుత్వం కలిగినా, ఎలాంటి భయంకరమైనటువంటి స్థితి గుండా వెళ్ళవలసి వచ్చినా, ఇదిగో దేవునిని దర్శించి దేవుని ఆలోచన పొందుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి మనం వెళ్ళినప్పుడు పరిస్థితులన్నీ తారుమారు చేసే దేవుడు మన దేవుడు. పరిస్థితులన్నీ తారుమారు చేసే దేవుడు మన దేవుడు. యాకోబు అలాగూ ముందుకు కొనసాగిన స్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం, ఏ విషయాల్లో మనం భయపడుతున్నామో. ఇదిగో యాకోబు భయపడి నిలిచిపోయాడు. ఇక్కడే యాకోబు భయపడి నిలిచిపోయాడు. కాబట్టి ఏ విషయాల్లో మనం భయపడుతున్నామో ఆ ప్రతి భయాల నుండి దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు. ఆ ప్రతి భయానికి అతీతంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆ ప్రతి భయాలకు అతీతంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. కనుక భయపడనక్కర్లేదు. భయపడక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ పరిస్థితులన్నింటినీ తారుమారు చేసే దేవుడు. ఏ విషయాలకు భయపడుతున్నావో, ఎలాంటి పరిస్థితులు గుండా భయానికి గురవుతున్నావో, ఎలాంటి వ్యక్తులను బట్టి నువ్వు భయానికి గురవుతున్నావో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి.
దేవుడిచ్చి ఆలోచన పొందుకో, దేవుడిచ్చి ఆశీర్వాదాన్ని పొందుకో. ఆ మీదట వాటిని మనం ఫేస్ చేసినప్పుడు దేవుడు అద్భుతంగా వాటిని తారుమారు చేసే దేవుడు. ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా ప్రతి భయాలలో మీ పాద సన్నిధికి వచ్చినప్పుడు దేవా, నీవు పరిస్థితులను తారుమారు చేసే దేవుడవు నీవు ప్రభువా. ఇదిగో యాకోబు మీ సన్నిధిలో ప్రార్థన చేసిన స్థితిని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఏ భయాలైతే ఉన్నాయో యాకోబు జీవితంలో, ఆ ప్రతి భయము నుండి యాకోబుకు విడుదల దయచేసిన దేవుడవు నీవు ప్రభువా. మా జీవితాలలో కూడా ఏ ఏ భయాలను బట్టి అతన్ని కృంగిపోతూ ఉన్నామో ఆ కృంగుదల నుంచి లేవనెత్తమని వేడుకుంటున్నాం. దేవ, ఇదిగో మిమ్ములను దర్శించి మీ సన్నిధిలో కనిపెట్టి మీ సన్నిధిలో ఆలోచన అడిగి వాటిని మేము ఎదుర్కొన్నప్పుడు పరిస్థితులన్నిటినీ తారుమారు చేసే దేవుడవు నీవు ప్రభువా. కనుక మీ వైపే చూస్తూ మీ కృపా సహాయం కొరకై ఆర్జిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.